నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కానీ కాజల్ గారిది సత్యభామ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్. సో ఇక్కడ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉంది, షీ టీమ్ హెడ్ అనుకోవచ్చు, క్రైమ్ హెడ్ అనుకోవచ్చు, క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇట్లా ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటి వస్తుంది అంటే, ఒక అమ్మాయి హెల్ప్ కోసం వస్తుంది, టీవీలో చూసుకొని హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్తో పడే టార్చర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల జరిగే ఇన్సిడెన్సెస్, దాని తర్వాత జరిగే ఇన్వాల్వ్మెంటు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈమె ఫైరింగ్ చేస్తుంది, షూటింగ్స్ అయితే ఈమెని కాదని నాకు అర్థం కాదు. ఫైరింగ్ చేసినప్పుడు మ్యాగజైన్ తీసేసినప్పుడు ఆడ ఎట్లయినా మిస్ అయిందని తెలుసు కదా, ఆమె ఎందుకు తీసేస్తారు, కొన్ని రోజుల దాకా తీసేస్తారు జాబ్లకి నుంచి, అదొకటి పెడతారు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఇక స్టార్ట్ చేస్తారు, అది ఇదా ఆమెను ఓవర్ చంపారు అది ఇది అనుకుంటే పోతుంటుంది, డ్రామా అవుతుంది, మధ్య మధ్యలో జంప్ స్కేర్స్ వస్తుంటాయి. సో నాకు తెలిసిన కాడికైతే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రిడిక్టబుల్ ఉంటుంది భయ్. అండ్ మీకు అక్కడ ఏఐ అంటాడు, 3D హెడ్సెట్స్ పెడతాడు, 3D VR అంటాడు, అది అంటాడు. సో మోస్ట్లీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. మీకు సెకండ్ హాఫ్ ఎండింగ్ ఉంది కదా, ఆ సెకండ్ హాఫ్ ఎండింగ్ మంచిగా ఉంది. సో సెకండ్ హాఫ్ ఎండింగ్లో మీకు ట్విస్ట్ తెలుస్తుంది. అరే అమ్మాయి వీడు ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, వీడు ఇంతగానం చేసిండారా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సోకాల్డ్ పీస్ రిలీజన్ అది అంటారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా అది ఫైట్స్ ఉంటాయి. మళ్ళీ పాత బస్సులా ఫైట్స్ ట్రైలర్ అన్నట్టు చూపించారు, కానీ మూవీలో అంతేముండదు భయ్, జస్ట్ ఒక ఫైట్ సీన్ ఫైల్ తీసుకోవడం ఉంటుంది. సో పెద్దగా మేజర్గా చేసినట్టయితే ఏమనిపించదు మీకు. అండ్ నేను అదే చెప్తున్నా, ఇప్పటికీ జనరల్గా పాయింట్ చెప్తున్నా ఏంటంటే, ఎవడైతే సైలెంట్గా ఉంటాడో వాని మీద కూడా కన్నేసి ఉంచాలి భయ్. ఎందుకంటే వాళ్ళు కూడా ఏ టైంలో ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. సో ఆ పాయింట్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేసారు. అండ్ ఫైనల్గా సాల్వ్ అయిపోతుంది, అంత అయిపోతుంది. అండ్ వేరే మిస్టరీ ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అంటారు కదా, సో మధ్యలో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకు కనెక్ట్ చేస్తారో అర్థం కాదు. సో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు అన్నమాట. సో ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రము పర్లేదు, బాగుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్ యూజ్ చేసుకొని హెల్ప్ చేయాలా, సపోర్ట్ చేయాలన్న కాడికైతే వచ్చింది. మూవీ చూసుకుంటే ఫీమేల్ ఓరియంటెడ్ ఉంది, కానీ ఇక్కడ కట్అవుట్లు ఎట్లా చూపించారు అంటే, ఇక్కడ మేల్ ప్లేస్లో ఫీమేల్ ఉన్నట్టు అన్నట్టు చూపించారు. సో నాకు ఎట్లా అంటే, మేల్స్ అంటే యాక్షన్ ఉండాలి, ఫైట్ ఉండాలి, అట్లా ఉండాలన్నట్టు చూపిస్తారు కదా. ఫీమేల్కి వచ్చేసరికి డిఫరెంట్ అప్రోచ్తో పాటు ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మొత్తం వచ్చేసరికి ఏంటంటే, ఉంది ఫీమేలే కానీ నేను కొడతా, నేను తిడతా, నేను అది చేసి ఇది చేస్తా అన్నట్టు చూపిస్తారు. సో కొంచెం మ్యాస్కులైన్గా ఎక్కువ చూపించారు భయ్. సో అదొక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఫీమేల్ లాగా చూపించకుండా మేల్ లాగా చూపించారు, కొట్టుడు కానీ అది కానీ. ఆబ్వియస్గా పోలీస్ వాళ్ళ దాంట్లో ఉంటుంది అనుకోండి, కానీ ఆ కట్అవుట్లో రిప్రజెంటేషన్ చూపించే విధానంలో మేల్ కానీ ఫీమేల్ అన్నట్టుగా అనిపించింది. ఫైనల్గా చూసుకుంటే మాత్రమే నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకు అని అంటే మీకు దగ్గర ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రిడిక్టబుల్ అయిపోయి, సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ జర కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ట్విస్ట్ వస్తుంది. సో అక్కడ బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఏమంటారు, కొన్ని అక్కడక్కడ మంచి సీన్స్ ఉన్నాయి. సో అది ఒక్కటి ఏమంటారు, కొన్ని సీన్స్ కానీ చేసి సీక్వెన్స్ అవన్నీ కూడా బాగా అనిపించినాయి. అండ్ ఎండింగ్లో కొంచెం ట్విస్ట్ ఏంటంటే, మన హర్షవర్ధన్ వారు ఉన్నారు కదా అమృతంలో, నాస్టాల్జియా ఏంటంటే రింగ్ టోన్ కూడా అమృతంది రింగ్ టోన్ పెడతాడు అన్నమాట. అది ఒక నాస్టాల్జియా ఎఫెక్ట్ అని ఉంటుంది. సో అదొకటి బాగా అనిపించింది నాకు. అది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏముంటుంది డ్యూరేషన్లో. సో అదొకటి బాగా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము పర్లేదు, చూడొచ్చు ఈ మూవీ. వన్ టైం వాచ్ఫుల్ అనేసి నేను అంటాను. నా ఒపీనియన్, నా రివ్యూ అనుకోవచ్చు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.